థ్యాంక్ యూ జీసస్. ప్రసంగి 9:5-6 వారు చనిపోయాక ఏమీ తెలియదంట. ఎందుకని? వారిక ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారిక నెప్పటికిని వంతు లేదంట. హల్లెలూయా. వంతు అన్న మాట ఏంటండి? ఆ మాటకి ఏ విషయాల్లో కూడా భూమి యందు వాళ్ళకి ఏమీ కూడా తెలియదు, అదేవిధంగా ఎటువంటి వంతు కూడా లేదు. భూమి యందు మనిషి శరీరాన్ని ఆత్మ విడిచిపోయినప్పుడు ఏమంటారు? ఆత్మకు శాంతి చేకూరాలి అంటారు కదా. కరెక్టే. ఆత్మకు శాంతి చేకూరాలి అని ఎన్నో క్రియలు చేస్తూ ఉంటారు. దేవుణ్ణి ఎరిగిన వారైతే ఎంతో ఖర్చు కూడా చేస్తూ ఉంటారు. ఆత్మకి శాంతి చేకూరాలని ఎన్నో విషయాలుగా కూడా, అదేవిధంగా మరలా పుడతారనే ఆలోచనలో కూడా ఉంటారు. అటువంటి వంతే లేదంట. వారికి ఇంకా అసలు ఏమీ తెలియదని ఒక్క మాటలో దేవుడు సెలవిస్తున్నాడు. వాళ్ళకి పగ పెట్టుకోరు అంటే, అమ్మో చనిపోయారు, వాళ్ళు పగ పెట్టుకున్నారు, మా మీద పగ తీర్చుకుంటున్నారు అని చెప్పి కొంచెం భయపడుతూ ఉంటారు కదా. దెయ్యం పట్టింది వీళ్ళకి, వాళ్ళు చనిపోయారు, వాళ్ళే వీళ్ళలోకి వచ్చారు, అది ఇది అని అంటారు కదా. అవి ఏమీ ఉండవండి. అదేవిధంగా ఎటువంటి విషయాల్లో కూడా సూర్యుని క్రింద జరిగేవేమి వాళ్ళకి తెలియవు, వంతు కూడా ఉండదంట. మనమేమో ఎన్నో విషయాలుగా కూడా చనిపోయాక వాళ్ళు మరలా పుడతారు, వాళ్ళకి ఎన్నో క్రియలు చేస్తూ ఎంతో ఖర్చు పెడుతూ ఉంటారు. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అదేవిధంగా వాళ్ళకి ఏమీ కూడా తెలియదు. మనం ఏం చేస్తున్నా కూడా వాళ్ళకి తెలియదంట. మనం ఏమనుకుంటాం? పైనుండి చూస్తున్నారు అనుకుంటాం. కానీ మధ్యాకాశంలో వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వారు, ఆయన మార్గంలో నడుచుకొని విశ్వసించి జీవించి మరణించిన వారికి, పరదేశంలో ఉన్న వారికి కూడా అసలు ఏమీ తెలియదండి. స్వర్గం నరకం అంటూ ఉంటారు కదా ప్రతి ఒక్కరు. ఎందుకు? స్వర్గము నరకం అనే దేవుణ్ణి ఎరగని వారు, దేవుణ్ణి ఎరిగిన వారు పరలోక రాజ్యము నిత్యము అగ్ని ఆరదు పురుగు చావదా అంటారు కదా. అవునండి, నిత్యము అగ్ని ఆరదు పురుగు చావదా అన్న దేవుని మాటకి లోబడుకోకుండా వాళ్ళకి ఇష్టానుసారంగా జీవించిన వారికి, దేవుని మాట ఎరిగి ఆయన మార్గము సత్యం నడుచుకున్న వారికి నిత్య జీవంలో, అదే పరదేశము, పరలోక రాజ్యం అన్నమాట. మరి దేవుణ్ణి ఎరగని వారికి ఏంటి? వాళ్ళు భూమి యందు ఎన్నో క్రియలు చేస్తూ, వాటినే విశ్వసిస్తూ, వాటినే నమ్ముతూ ఆచరిస్తూ ఉన్న వారికి ఏమవుతుంది? వాళ్ళు నరకం స్వర్గం అంటారు కదా. కానీ దేవుని ప్రేమను కనపరుస్తూ ఎదుటివారిని నినువలే నీ పొరుగువారిని ప్రేమిస్తున్న వారికి ఏం చేస్తాడంటే, నిత్యము కూడా ఆయన వారసులుగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడంట. హల్లెలూయా. ఎందుకంటే ఆయనే అందరికీ తండ్రి కదండి, పరమ తండ్రి ఆయనే కదా, ఆయన పిల్లలమే కదా, ఆయన వారసులమే కదా, ఆయన కుమారులు కుమార్తెలమే కదా. అందుకే మత్తయి సువార్త 5వ ఏమని ఉంటుంది? సూర్యుడు అందరి మీద ఉదయించును, అదేవిధంగా వర్షము కూడా అందరి మీద కురిపించును అని ఉంటుంది. ఆయనకి ఎటువంటి వ్యత్యాసము లేదు. అదేవిధంగా ఏ విషయంగా కూడా ఆయనకి అందరూ ఆయన బిడ్డలమే కాబట్టి ఆయన నిత్యజీవ వారసులు అవటం కొరకే ఈ మాటతో మాట్లాడుతున్నాడు. చనిపోయాక వారికి ఏమీ తెలియదు.